కుసుమహర 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 కుసుమహరనాథుని పాదపద్మములకు నా నమస్కారములు. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం రాగభక్తి మరియు వైదిక భక్తి. రాగభక్తి అనగా అనురాగపూరితమైనదని, వైదిక భక్తి అనగా వేదశాస్త్ర నియమాలతో కూడినది అని తెలుస్తుంది. భక్తి ద్వివిధములు. మన బిడ్డల యందును, సకుల యందును, తల్లిదండ్రుల యందును చూపెడి సహజ అనురాగము తోడనే భగవంతుని కూడా ధ్యానించు విధము రాగభక్తి మార్గము. గోపికలు అక్రూరుడు, ఉద్ధవుడు, శబరి, గుహుడు, సక్కుబాయి, మీరాబాయి మున్నగు వారు రాగభక్తులని పిలువబడుచున్నారు. ఉపవాసములు, పూజాదులు, వ్రతములు, ఆరాధనలు మున్నగు శాస్త్రీయ సంబంధముగు ఆరాధనల కంటేను సహజమైన అనురాగముతో కూడిన సేవలే భగవంతునికి అత్యంత ప్రియమైనదనియే శ్రీహరనాథుడు నుడివియుండెను. శాస్త్రీయ పద్ధతి అనుసరించిన పూజాదులు భగవంతునికి అయిష్టమని కాదు. రాగభక్తి మార్గమున మనము అత్యల్ప కాలంలోనే భగవంతునికి సామీప్య బంధుకోటిలోని వారము కాగలమనియు, రాగభక్తియే సమస్త జీవులకును సహజమైన భక్తి విధానమనియు, రాగభక్తి మూలముననే మన ప్రాకృత అనురాగము ఈశ్వరముఖముగా అనిచర కాలంలో ప్రవహించుట నిస్సందేహమైన విషయమనియు, రాగభక్తి మార్గమునందే మనము సర్వకాలములందును సర్వ ప్రదేశములందును మంచి చెడులను భావము లేని వారలమై ఈశ్వరుని ధ్యానింపగలుగుటకు వీలుగా నుండుననియు, రాగభక్తి మార్గము పండితులకే కాక పామర జనులకును కూడా సులభమైన సాధ్యమైనదనియు, రాగభక్తియే మన నిత్య సంసార జీవితమునకు అద్భుతముగా సరిపడినట్టుదనియు, రాగభక్తి సూత్రము వలనే ఎప్పటికైనా సమస్త జనులను ఒకే కుటుంబంలోని సోదరుల వలె భావించుకొని నివసించి సంచరించుటకు వీలై విశ్వప్రేమను అతి సులభముగా పొందగలుగుదురనియు, రాగభక్తి మూలముననే ఎప్పటికైనాను అప్రాకృత ప్రేమను పొందగలమనియు సర్వులు అంగీకరించక తప్పదు. ఈ విషయమును గూర్చి శాస్త్రీయ పద్ధతిని అనుసరించి ఆరాధించు వైదిక భక్తులకు భగవానుని ఎడల ఒక విధముగు భయము, గౌరవము మున్నగు భావము ఉండును. ఈ కారణము చేతనే వారు భగవానునకు సామీప్య బంధుకోటిలాని వారుగా ఉండజాలరు. నాయన, ఎన్నాళ్ళకు నిన్ను చూడగలిగితినోయి అనుచు ఎంగిలి పండ్లను శ్రీరామునకు సమర్పించిన శబరిమాత వలె, కృష్ణ, ఈ పేదరాలి గృహమునకి ఏమీయూ సుఖము లేదు కదా తండ్రి అనుచు తన కృష్ణునికి ఎంగిలి మెతుకులను సమర్పించుచుండిన సక్కుబాయి వలె, కృష్ణ ప్రాణనాథ, నీ కొరకై మా సమస్తమును వదిలిపెట్టి ఈ నిషేధ సమయమున ఇచ్చటకు వచ్చితిమి. నిన్ను చూడకుండు క్షణములే మాకు నరకము అనుచూ పలికిన గోపికలను చూడుడు. అట్టి స్వతంత్రము, అట్టి చనువు, అట్టి సహజ అనురాగ విశేషము, బాంధవ్య భావము, అట్టి వైరాగ్యమే రాగభక్తి మార్గమున మనకు అత్యల్ప కాలములో చిక్కు ఫలములు. శాస్త్రీయ మార్గమునందుండు తీవ్ర నిబంధనలు, అందు పేర్కొనబడిన అపరాధములు ఏవియూ రాగభక్తి మార్గమున కనిపించవు. నేను సులభముగానే మీకు చిక్కుటకు సంసిద్ధుడై ఉన్నప్పుడు నన్ను బంధించవలననియు మీరు తాళుపేనుట ఎందుకు అని హరనాథుడు అనురాగముతో పలుకుచున్నాడు. కనుక హృదయమునందు హరనాథునితో ఏదో ఒక బాంధవ్యమును కల్పించుకొని తదనుగుణ్యమైన అనురాగముతో కుసుమహర కుసుమహర అనిపించుటతో ఏ విధమైన పూజాదులను సమము కావని హరప్రభు ప్రకటించి ఉన్నాడు కదా. పెక్కు దినములు
మంత్రతంత్రాదులతో చేయు వ్రతపూజలు ఫలము కంటే హెచ్చు ఫలము ఒక్క దినమంతయు ఏకాంతముగా కూర్చొని అనురాగభావముతో కుసుమహర అనే నామము స్మరించుట చే తప్పక కలుగునని ప్రయత్నించి శోధించిన వారలకు అనుభవమైనది మరియు కాగలదు. జై కుసుమహర. మరొక అంశంతో తిరిగి మరలా కలుద్దాం.